ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చామా లేదా, ఇవి ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా వదిలేసినట్టేనా సార్? మొదట్లో అయితే కాస్త సీరియస్ గానే ఉన్నారు, తర్వాత ఆయన కూడా ఏం మాట్లాడట్లేదు. ఆయన అసలు ఈ పథకాల గురించి దేని గురించి అన్నా ఎలక్షన్స్ ముందు మాట్లాడిన దాంట్లో ఒక్కటన్నా తర్వాత మాట్లాడా? ఒక్కటన్నా గుర్తు చేసుకోండి. లేదు. అసలు ఇదేదో నాకు సంబంధం లేదన్నట్టు బీజేపీ వాళ్ళు అంటారంటే ఒక అర్థం ఉంది, మేనిఫెస్టో మాకు సంబంధం లేదన్నారు. లేదు, వాళ్ళు అనడానికి ఏం లేదు లేండి. అదేనేది వాళ్ళు ముందే ముట్టుకొని కూడా ముట్టుకోలేదు కానీ సంబంధం లేదు. అవన్నీ చంద్రబాబు గారి కంటే గట్టిగా చెప్పి ప్రజల్ని నమ్మించింది ఈయన. 2014లో కూడా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నిటికీ నేను గ్యారంటీ అన్నాడు ఈయన. అందుకే కదా మేనిఫెస్టో మీద కూడా వీళ్ళిద్దరు ఫోటోలు వేసుకున్నారుగా. మరి వేసుకుని అసలు ఎందుకు మాట్లాడ్డా ఆయన? మరి అదే కదా, అదేమంటే నేను అక్కడ రోడ్డు వేయించి అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులతో నువ్వు రోడ్డు వేపిస్తున్నావు, అవును అంతే, లేకపోతే ఇంకో పథకంతో చేపిస్తావు, లేదా నా డబ్బులతో నేను ఎవరికో చేసి చెయ్యి, తప్పే ఉంది, గొప్పోడు మంచోడు. బట్ నువ్వు చెయ్యాల్సింది నువ్వు ఇచ్చిన మాట కదా మోసం చేస్తుంది ఇక్కడ. అవును, ఆడపిల్లలు మోసం చేస్తూ 30,000 మంది మహిళలు ఏమైపోయిందో తెలియదు, ఏడికి పోయారో తెలియదు ఇప్పటికి. ఆ లెక్క ఏమైనా చెప్తున్నారా? సుగాలి ప్రీతిది ఏమైనా తేలిందా? 18 నెలలు అయిపోయింది కదా. ఏం జరిగినాయి ఇక్కడ? కేవలం అబ్బూస్ ప్రచారం, మాటల గారడి, డాంబిక ప్రదర్శనలు. ప్రభుత్వానికి ఎప్పుడైనా సమస్య రాగానే సాధారణంగా ఇదివరకు మెగా కుటుంబంలో క్రైసిస్ వస్తే నాగబాబు వచ్చేవాడు క్రైసిస్ మేనేజర్గా. ప్రభుత్వానికి క్రైసిస్ రాగానే క్రైసిస్